ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరుపేద లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు ఎమ్మెల్యే మాలోత్ రామదాస్ నాయక్. ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీ అందరి ఆశీస్సులతోని మీరందరి శక్తితోని ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ముఖ్యమంత్రిగా మరి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, మంత్రి గారు అన్న శ్రీనివాస్ రెడ్డి గారు, మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు, మన ఎంపీలు రఘురామ్ రెడ్డి గారు, రేణుకా చౌదరి గారు, మరి వీరందరి జిల్లా పక్షాన మీ అందరి ఆశీస్సులతో ఇందిరమ్మ రాజ్యంలో మీ అందరికీ రావాల్సింది వచ్చే దాంట్లో అందరూ పనిచేస్తున్న నేపథ్యంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఏమన్నారో అవన్నీ కూడా ఒకటి ప్రజలు తెస్తా ఉన్నాం. మీరు గెలిపించిన ఏమంటే ఉచిత బస్సు, మీరు గెలిపించిన ఏమంటే ఉచిత కరెంటు, ఉచిత బస్సుకి నెలకి 400 రూపాయలు. మనకు అర్థం కావట్లే, నెలకు 400 రూపాయలు గవర్నమెంట్ మన తరఫున 400 కోట్ల రూపాయలు ప్రభుత్వం మన తరఫున ఆర్టీసీ కడతా ఉంది. ఆర్టీసీ నాకు తెలిసి ఇప్పటికి మూతపడిపోయేది. గత ప్రభుత్వం కేసీఆర్ ట్రైన్లో ఆర్టీసీ మొత్తం మూతపడిపోయే పరిస్థితికి వచ్చింది. మరి మన సోదరుల వాళ్ళందరికీ కూడా ఇటు మీ అందరికి ఉచిత బస్సు ఇస్తూ మీ టికెట్ల డబ్బులు గవర్నమెంట్ కడుతూ ఇటు ఆర్టీసీ పెద్ద ఎత్తున లాభాలు వచ్చిన పరిస్థితి. ఉచిత కరెంటుకు 400 కోట్లు నెలకి. ఈ దేశంలో ఎక్కడా కూడా ప్రధానమంత్రి మోడీ గారి రాష్ట్రంలో కూడా జరగని రుణమాఫీ 1,00,000 రూపాయలు ఇస్తున్నారని చెప్పేసి కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో 4 సార్లు 4.25 ఇస్తే మన వడ్డీ కూడా పనిచేయాలి. మన నిన్న మన అసెంబ్లీ అదే కూడా ఆయన గారు ఒకేసారి 1,00,000 రూపాయలు ఇచ్చుంటే రాజశేఖర్ గారు ఇచ్చినట్టుగా బ్యాంకులలో మన ఖాతాలో ఒక లెక్కలోకి వచ్చాయి, ఒక పద్ధతిలోకి వచ్చాయి, ఒక సిస్టంలోకి వచ్చాయి. కానీ సంవత్సరానికి 4 దఫాలు ఇచ్చరికి ఆయన గారు ఇచ్చిన డబ్బులు వడ్డీ సరిపోక, ఈ 10 సంవత్సరాల్లో వడ్డీ సరిపోక ప్రభుత్వం కడతది కదా అని చెప్పేసి కేసీఆర్ అని నమ్మకం ఉంటే ఆ డబ్బులు ఇలా తడిసిపోయి అసలు వడ్డీ మొత్తం కలిపి 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు అయిన పరిస్థితి మనం అప్పుల పాలైనాం. ఇవన్నీ గ్రహించి 2 లక్షలు ఇస్తామని చెప్పిన మాట వాస్తవం. 2 లక్షలు ఇస్తామని చెప్పిన మాట ప్రకారం, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీ అందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ అందరికీ 70% వారికి పడ్డది అని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. కొంతమంది పడకపోవచ్చు. దాని తర్వాత అనివార్య కారణాల వల్ల రేషన్ కార్డు లేక అకౌంట్ తప్పు పోయి ఆధార్ కార్డులో పొరపాటు పడి కొంతమంది రాకపోతే మన నవంబర్ 30వ తారీఖు కూడా చివరికి అటువంటి ఖాతాలకు కూడా 2,700 కోట్ల రూపాయలని మహబూబ్ నగర్ నుంచి మన వైరా నియోజకవర్గం నుంచే 2 లక్షల వరకు మొత్తానికి వేసేసారు.